గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంపార్టెంట్ ప్లేస్ లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను, నా ఓట్లు వేసి నన్ను జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి సో నన్ను ఆ పొజిషన్ లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట. ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు, ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే. సూపర్. అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి? డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ బట్ అమెజాన్, మింత్రా ఎక్కువ. సూపర్. ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటాను నేను. అన్నీ వేసుకుంటా. చుడిదార్స్, డ్రెస్సెస్, షార్ట్స్. మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశాను అనమాట. తర్వాత చూస్తారు. తెలుసు నేను కూడా విన్నాను. అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్ లోనే వచ్చావని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీకెండ్ అవుట్ఫిట్స్ తో వచ్చింది, చాలా మంచిగా అని చెప్పారు. సో ఎలా డిజైన్ చేసుకున్నావు? లేదు మాకు అసలు టైం లేదు. మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా? టైం లేకుండా నేను తదర కొడితే మాకు 2 days షూట్ ఉండేది. ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు, మళ్ళీ నెక్స్ట్ డే 2 days షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ 4 కాస్ట్యూమ్స్ అనమాట. సో ఒక్కరోజు లేచి దగ్గరున్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక 2 daysలో వచ్చేసేవి. అట్లాగా నెక్స్ట్ 2 daysకి అట్లా ఇచ్చుకునేదాన్ని. దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని. సో అసలు టైమే దక్కలేదనమాట. ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ 2 daysలోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేశా. ఎక్సలెంట్. సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా? ఇంకా ఏం లేదు, స్టార్ట్ చేయాలి. సో మొత్తానికి శ్రీజా నాకు ఆ హెయిర్ కావాలరా. తీసేసుకో అక్క నీ హెయిర్ బాగుంటది అక్క. రింగిల్ జుట్లు ఎంత ఉందిరా, పెరగట్లేదురా. పెరుగుతుంది, మీది కర్లీ హెయిర్ కాబట్టి. ఏంటి వాడుతున్నావు చెప్పరా కొంచెం. లేదు ఏం వాడిని ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్. చిన్నప్పటి నుంచి నాకు కూడా అంతే ఉండదురా. ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది. ఇంకా మన మాట వినట్లేదు ఇంకా. అది లేదు నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే. లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది బట్ థిన్ అయిపోతూ ఉంది అంతే తప్ప. బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటుంది ఎవ్రీ సీజన్ లో. ఒకవేళ నీది మంచి హెయిర్ కదా, ఈసారి ఇయ్యరు. ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్, టాటూ టాస్క్ అయిపోయాక అది వేరమ్మా. హెయిర్ కటింగ్ చేసుకుందాం ఏముంది, మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్. ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటున్నా. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? సమంత గారు. సమంత గారు అంటే చాలా ఇష్టం. సూపర్. వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్? వైజాగ్ లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట. నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. టూ మచ్ శ్రీజా ఇది. నువ్వు జంక్ ఫుడ్ తిన్నా కూడా నీకు బాడీ పెరగట్లేదు. నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం. బట్ పిజ్జా, బర్గర్, సో బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటాను అనమాట. లిటన్స్ గ్యారేజ్, బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ కైండ్ ఆఫ్ గర్ల్. సూపర్. సో మొత్తానికైతే చాలా చాలా హ్యాపీయెస్ట్. సో జడ్జెస్ గురించి ఏం చెప్తా? అభిజిత్ గారు, శ్రీముఖి గారు. ఫస్ట్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే అసలు నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్నెస్ తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు. యాంకర్ పొజిషన్ తీసుకుంటావా? తీసుకోను ఊరికే అట్లాగా. బట్ యా షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్. అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ రీజన్ ఆమె అనమాట. మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలిరా, కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని శ్రీముఖి గారు షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ వెరీ ఎనర్జెటిక్. సో చాలా నచ్చారనమాట నాకు ఆమె. అండ్ అభిజిత్ గారు